రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెరలను చైతన్యపరిచి తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడమే తన లక్ష్యమని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి దేవళ్ళ మురళి తెలిపారు. రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియామకమైన దేవళ్ళ మురళిని మంగళవారం చిత్తూరులోని R&B అతిథి గృహంలో వడ్డెర సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు రవీంద్రరాజు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దేవళ్ళ మురళి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోనే వడ్డెరలకు అన్ని విధాలుగా గుర్తింపు వచ్చిందన్నారు. ఈరోజు వడ్డెరలకు రాష్ట్ర స్థాయి పదవులు కేటాయింపు విషయంలో సముచిత స్థానం కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడిది అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో వడ్డెరలకు ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు. వడ్డెరలు అభివృద్ధి చెందాలంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలోనే అని గుర్తు చేశారు. అనంతరం చిత్తూరు జిల్లా మహిళా నూతన కమిటీని ఆయన ప్రకటించారు. జనవరి 8వ తారీఖు జీవో ఇచ్చి 11వ తారీఖు ప్రభుత్వం వడ్డీ ఓబన్న జయంతి పండుగను జరిపిన ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఇట పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఒక వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, కూలికపోతే కుండగాలాలి, రెక్కాడితే డొక్కాడాలి, అటువంటి పరిస్థితుల్లో మా కులం జీవనం సాగించినప్పుడు మొట్టమొదటిగా 2015లో మన ఫెడరేషన్ చైర్మన్ గా నన్నే నియమించింది, పాలక మండలి ఏర్పాటు చేసింది. కార్పొరేషన్ చైర్మన్ గా నన్నే నియమించి మరి వడ్డెర్లకు పెద్దపీట వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు. మొట్టమొదటిగా స్వతంత్రం వచ్చిన తర్వాత వడ్డెర్ని మరి పార్టీలో మెయిన్ పార్టీలో అవకాశాలు మొట్టమొదటిగా నాకే రాష్ట్ర కార్యదర్శిగా గతంలో కల్పిస్తూ ఈరోజు 5 మందికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నన్ను నియమించి తర్వాత మరి కార్యదర్శులుగా 5 మందికి అవకాశం ఇచ్చింది ఒక తెలుగుదేశం పార్టీ అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే మాట, ఏ పార్టీ అయితే గుర్తిస్తాడో ఆ పార్టీని మాకు ఆ పార్టీ అంటే మేము నడుస్తామని కూడా తెలియజేస్తున్నా. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ రోజుగా జరుపుకుంటున్నారు మా వాళ్ళంతా కూడా. అనేకటి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వడ్డెర్లకు పెద్దపీట వేసిందని, వడ్డెర్లు గుర్తుపెట్టుకున్న పార్టీ, వడ్డెర్లు అంటే తెలుగుదేశం అంటే వడ్డెర్లని కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాకు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఇచ్చిన సందర్భంగా నాకు రాష్ట్ర వ్యాప్తంగా సన్మానాలు సత్కరింపులు చేస్తా. దాని భాగంగానే నిన్న మదనపల్లి, ఈరోజు చిత్తూరు జిల్లాలో రవిరాజు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున కూడా ఇంతమంది మహిళలు కూడా